తాడిపత్రి యొక్క ప్రజలంతా పెద్ద ఎత్తున వచ్చి సంఘీభావంతో జగనన్నకు మద్దతు తెలపడానికి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ మీటింగ్ జరిగిన తర్వాత కూడా వీళ్ళు కనీసం ఆలోచన చేసుకొని ప్రజలతో మంచిగా ఉండాలనేదే నా ఉద్దేశం. మీరు ఇప్పటికైనా కానీ మానుకొని అందరినీ రెచ్చగొట్టేది మానుకొని మంచి సందేశం ఇవ్వండి ప్రజలు. ఏదన్నా కానీ మేము వస్తే అభివృద్ధి చేస్తామనో లేకపోతే మీకు ఏదన్నా ఉంటే కన్నా మీరు చెప్పండి తప్ప ఈ రెచ్చగొట్టి ధోరణితో మాట్లాడితే ఎవరు సహించేది లేదు. ఏ కార్యకర్తకు కానీ ఏ నాయకులకు కానీ సామాన్యులకు కానీ ఏది వచ్చినా కూడా మేము అండగా ఉంటాం మా పార్టీ తరఫున కూడా ఈ సందర్భంగా తెలియజేయడంతా రెచ్చగొట్టుకుంటూ ఆ రోజు నామినేషన్ రోజు అనేటి మాటలు కాకుండా ఇప్పుడు కూడా ఇంటి దగ్గరికి పిలిచి అతని సహచరులతో అందరితో కూడా పోలింగ్ రోజు దౌర్జన్యం చేయండి, పోలింగ్ శాతం జరగకుండా చూడండి అని ఒక మెసేజ్ కూడా పంపించడం జరుగుతుంది. వాళ్ళ చిన్నాయనేమో సేవ్ తాడిపత్రి అని అంటారు. ఇద్దరిని చూస్తే దౌర్జన్యాలకు పాల్పడమని అందరికీ చెప్తాను. ఇది ఏ ఉద్దేశంతో వీళ్ళు చెప్తారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడే వీళ్ళు ఓటమి అంగీకరించినట్లు నేను భావిస్తాను. దయచేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టేది మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం.